కానీ ఇందాక సోదరి అడిగిన ప్రశ్నలో నుంచి ఇంకొక కొనసాగింపు ప్రశ్న నాకుంది. మీ రెడ్ బుక్ గురించి సోదరి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు, కానీ రెడ్ బుక్ గురించి అందరూ వినే ఉంటారు కదా. ఎస్, ఇంత స్పందన ఉంది, మర్చిపోలేదు ఇంకా. ఎస్, మీరు సాంప్రదాయం గురించి మాట్లాడుతూ వచ్చారు కాబట్టి మారుస్తామని అంటూ ఉన్నారు కాబట్టి రెడ్ బుక్ అది ఒక రకంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేమో నేను. ఎందుకంటే సిఐడి కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మీ రెడ్ బుక్. ఆ స్థాయిలో ఆదరణ సంపాదించుకోగలిగారు. బట్ నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఏంటి, ఈ రెడ్ బుక్ తో ఏం చేయాలనుకుంటున్నారు? భయపెట్టాలనుకుంటున్నారా? ఇది నా సూటి ప్రశ్న. భయపెట్టాలనుకుంటున్నారా? రెడ్ బుక్ ద్వారా నేను చెప్పాల్సింది ఒకటే, చెప్పదలుచుకుంది ఒకటే. అధికారుల పైన పవిత్రమైన బాధ్యత ఉంది, అది చట్టాన్ని నిలబెడతాం. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మార్చొద్దండి, చట్టాలని ఉల్లంఘించొద్దండి. అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, సామాన్యులు కూడా అవ్వచ్చు. చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. నేను స్పష్టంగా ప్రతి మీటింగ్లో చెప్పింది ఏంటి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను. నేను వాళ్ళ పేరు మర్చిపోకూడదు కనుక ఎర్ర బుక్ లో రాసా. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? సో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు రాసుకున్నారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారా? మే 13న చూస్తారు కదా, మే 13న చూస్తారు కదా. ఎందుకంటే ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఎవరైతే కొంచెం న్యూట్రల్ గా ఉన్నారో, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే కేస్, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే కేస్, ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేస్తే కేస్, ఇట్లా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులపైన దాదాపు 783 మంది పైన కేసులు పెట్టింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు పెట్టేదానికి లేదని. మళ్ళీ కేసులు ఎట్లా పెట్టారండి? సిఐడిలో రాత్రి వచ్చి సోషల్ మీడియా వాలంటీర్స్ ని ఎత్తుకెళ్ళిపోయి కొడితే ఎక్కడ పోతున్నామండి? ఇంకా చట్టం ఉందంట, లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్ట రాష్ట్రంలో. అందుకే ఎన్ని ప్రజలు దయచేసి ఆలోచించాల్సిన అవసరం. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో అధికారులైతే ఏకపక్షంగా వ్యవహరించకూడదు అనేది మీ రెడ్ బుక్ తీసుకురాగలిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది. కరెక్ట్, అంతేనా? అధికారులు ఏకపక్షం కాకూడదు అనేది లోకేష్ గారు చెప్తున్న సాంప్రదాయం. ఇంకోటి యాడ్ చేయాలండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు 2014 నుంచి 2019లో ఏనాడు వైకాపా నాయకులు మేము జైలుకు పంపించలా, వాళ్ళపైన దొంగ కేసులు మేము పెట్టలా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు ఒక 5-6 రోప్ పార్టీలు ఇచ్చి గౌరవంగా నడిపించామని, ఏనాడు అడ్డుపడలా. కానీ నా పాదయాత్రకు ఎన్నిసార్లు అడ్డుపడ్డారండి? డిఎస్పీలు వచ్చి నాకు అడ్డుపడ్డారు, నా మైక్ లాక్కున్నారు. అరే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందంటే, ఒక డిఎస్పీ గారికి రాజ్యాంగం తెరిచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పా, అది ఆన్ రికార్డ్ చెప్పా. డిఎస్పీ గారు నాకేం చెప్పారు తెలుసా? ఇవన్నీ నాకు తెలియదు లేబా, ఎస్పీ గారితో మాట్లాడుకుంటా. అరే డిఎస్పీలో ఇట్లా రాజ్యాంగం గురించి తెలియదు అంటే ఇంకెట్లా ఏమవుతుందో ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. రైట్ లోకేష్ గారు, మరొక ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం. అన్నా, పాలిటిక్స్ కాకుండా పర్సనల్ గా అయితే మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు చాలా మారిపోయారు. ఏ సినిమా హీరో చేంజ్ అవ్వనంతగా మరీ అయ్యారు. కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ వాలంటీర్ చాలా పథకాలు ఉన్నాయి.